ఈ వ్లాగ్ 5:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ 5:30 నుంచి నేను పండుకునేంత వరకు అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేశాను అనమాట. సో ఈరోజు అయితే కనుక ఇంట్లో పనులే చాలా ఎక్కువ అయితే చేసేసుకున్నానండి. అందుకోసం నేను బ్లౌజెస్ అయితే ఎక్కువ అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదు. కేవలం 4 బ్లౌజులు మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఒక బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కుట్టాను. అలాగే వచ్చేసి ఇంకా 3 బ్లౌజులు వచ్చేసి నార్మల్ బ్లౌజులే అనమాట. సో మొత్తం టోటల్ గా నాకు ఈ రోజు అయితే లైనింగ్లతో కాకుండా 560 రూపాయలు అయితే కుట్టు మిషన్ నుంచి నేనైతే సంపాదించుకున్నాను అనమాట. సో మీకు వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అయితే చేసేస్తాను, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనం లేచిన వెంబడితేనే ఫస్ట్ వచ్చేసి గ్యాస్ కట్ట అంతా క్లీన్ అయితే చేసేసుకొని ఇక్కడ అన్నానికి పప్పుకి అయితే వెంబడెంబడే పెట్టేస్తున్నాను అనమాట. టైం అనేది అసలు వేస్ట్ ఇవ్వకుండా ఈ విధంగా ఫాస్ట్ గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ కూడా నేనైతే 4 బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయగలిగాను. ఇంట్లో అయితే చాలా వర్క్స్ అయితే చేశానండి. సో ఎక్కువ శాతం బట్టలు ఉతికినప్పుడే మనకు టైం అనేది అక్కడనే ఎక్కువ టైం అనేది అయిపోతూ ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి నాకు బట్టలు ఉతికే పని అయితే ఉన్నదనమాట. సో అంటే డైలీ అయితే ఉతకనండి, నేను డైలీ ఉతుకుతూ ఎప్పుడు అదే పని చేసుకుంటూ ఉంటే మన మిషన్ అయితే కుట్టుకోలేము. అందుకోసమే నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2 రోజులకు ఒకసారి అయితే బట్టలు ఉతికేస్తాను. ఇప్పుడైతే అన్నానికి పప్పుకైతే గ్యాస్ మీద పెట్టేసి అలాగే ఇక్కడ పిల్లలు వేసినారండి, వాళ్ళని కూడా రెడీ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళని స్కూల్ పంపించి క్యారెట్ రెడీ ఇచ్చేసి నేను ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది బోట్ నెక్ అలాగే ప్రిన్సెస్ కట్ అనమాట, బ్యాక్ హుక్స్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను, అంటే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను, ఒకసారి అయితే చూసేసేయండి. ఇక టైం వచ్చేసి 8:30 కల్లా నేను 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాను. అలాగే బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకున్నాను. 11 గంటల లోపల 11 కూడా కాలేదులేండి, 10:30 అట టైంలో ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట. ఇక్కడ ఉక్స్ అయితే అవి పెట్టేసుకుంటున్నాను. ఇది అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి నేను పెట్టేస్తున్నాను అండి, లేదంటే కనుక బయటికి అయితే ఇచ్చేస్తాను. తర్వాత వచ్చేసి బ్లౌజ్ కుట్టిన తర్వాత బట్టలు ఉతికేసుకున్నాను అనమాట. ఈ బట్టలు ఉతికిన తర్వాత మళ్ళీ 3 బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. కటింగ్ చేసిన తర్వాత ఇవి మొత్తం అయితే ఈ మొత్తం 3 బ్లౌజులు అండి, లైనింగ్ బ్లౌజులే అనమాట. ఒక్కరే కాబట్టి ఒకటేసారి కటింగ్ అయితే చేసుకున్నాను. సో ఈ 3 బ్లౌజులు అయితే కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మైనాకైతే క్యారెట్ అయితే చేసేసాను అనమాట. చిత్రాన్నం చేసి తనను క్యారెట్ కట్టి తన డ్యూటీకి పంపించిన తర్వాత మళ్ళీ అయితే స్నానం చేసి మిషన్కి అయితే ఎక్కుతానండి. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజులు మొత్తం అయితే కంప్లీట్ గా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇవి లైనింగ్ బ్లౌజులు అండి, మనం కొంచెం జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే డ్యూటీకి అయితే పంపించేసాను మా ఆయనని. చూడండి టైం వచ్చేసి 1:36 అయితే అయింది టైము. సో ఇంకా స్నానం చేసి వచ్చేసరికి 2 అయితే దాటిందండి టైము. ఇంకా 2 నుంచి 2:06 ఎంత అయింది టైము. సో 2 నుంచి అయితే స్టార్ట్ చేశాను మిషన్ కుట్టడము. మళ్ళీ 6:44 కల్లా 3 బ్లౌజులు అయితే కంప్లీట్ అయితే చేసేసాను. చూడండి ఇక్కడ 6:44 కల్లా 3 బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. మొత్తం టోటల్ గా ఈరోజు వచ్చేసి 4 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను. బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి అయితే 200 తీసుకున్నాను. వీటికైతే 120 లెక్క 3 బ్లౌజులకు 360 రూపాయలు అయితే వచ్చింది. తర్వాత ఈవినింగ్ లడ్లు అయితే చేశాను. అలాగే వంట చేసేసిన తర్వాత పిల్లలకైతే హోంవర్క్ అయితే చేపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.